హాయ్ అండి. అందరికీ నమస్తే. జస్ట్ కిచెన్ మ్యాజిక్‌కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కేఎఫ్‌సీ స్టైల్ పన్నీర్ పాప్‌కార్న్ అండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. వీటిని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను. చూడండి, ఇది వెయిట్ లాస్‌కి కూడా చాలా యూజ్‌ఫుల్ అండి. ఎందుకంటే దీంట్లో నేను తక్కువ ఆయిల్ యూజ్ చేశాను. డీప్ ఫ్రై ఏం చేయకుండా. ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా పెరుగు, అర టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ దాకా కారం, పావు టీ స్పూన్ దాకా పసుపు, పావు టీ స్పూన్ దాకా గరం మసాలా, ఇంకా టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేసి ఇందులోనే అరచెక్క దాకా నిమ్మరసాన్ని పిండుకోవాలండి. ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 20 మినిట్స్ దాకా మ్యారినేషన్కి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేయటం వల్ల పన్నీర్ క్యూబ్స్కి మసాలాలన్నీ బాగా అంటుతాయి. ప్రతి పన్నీర్ క్యూబ్కి చూడండి మసాలా అనేది ఇలా కోట్ అయి ఉండాలండి. చూడండి, ఇలా మొత్తం మసాలా అంతా పన్నీర్ క్యూబ్కి అంటాక ఇప్పుడు మనం డ్రై పౌడర్ అనేది రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ దాకా మైదా, 3 టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఆర్గానిక్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేశానండి. ఈ కార్న్‌ఫ్లోర్ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. కావాలంటే ఒకసారి ఆ వీడియోని విజిట్ చేసి చూడండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆరిగానో, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. వన్స్ సాల్ట్ యాడ్ చేశాక వీటిని స్పూన్‌తో బాగా కలిపి పక్కన పెట్టుకోవటమే. ఇలా డ్రై ఇంగ్రీడియెంట్స్ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్లర్రీ రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా మైదా, ఇంకా 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకున్నానండి. ఇందులో నేను సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ పన్నీర్ క్యూబ్స్‌లో సాల్ట్ యాడ్ చేసాం. ఇంకా డ్రై ఇంగ్రీడియెంట్స్‌లో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇందులో నేనేం సాల్ట్ యాడ్ చేయట్లేదు. కొద్దిగా వాటర్ పోసుకొని వీటిని ఒక స్లర్రీ లాగా రెడీ చేసుకోవాలి. ఫైనల్ కోటింగ్‌కి నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ తీసుకోవట్లేదండి. కార్న్‌ఫ్లేక్స్ తీసుకుంటున్నాను. ఈ కార్న్‌ఫ్లేక్స్‌ని ఇలా రోల్లో వేసుకొని కొంచెం క్రష్ చేసుకోవాలండి. స్మాల్ పీసెస్ కింద క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు పన్నీర్‌ని ఇలా ఫోర్క్‌తో గుచ్చి చూడండి, ఇలా డ్రై ఇంగ్రీడియంట్‌లో వేసి బాగా కోట్ చేసుకోవాలి. వన్స్ మొత్తం కోట్ అయ్యాక ఇప్పుడు పన్నీర్‌ని ఇలా స్లర్రీలో డిప్ చేసుకోవాలండి. డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి ఫైనల్ కోటింగ్ అదొచ్చేసి కార్న్‌ఫ్లేక్స్. కార్న్‌ఫ్లేక్స్‌తో ఫైనల్ కోటింగ్ ఇచ్చాక చూడండి, ఇలా మొత్తం కోటింగ్ అనేది ఇవ్వాలి. అప్పుడే మీకు పన్నీర్ పాప్‌కార్న్ క్యూబ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతది. ఇప్పుడు నేను ఇక్కడ సిలికాన్ బౌల్ తీసుకున్నానండి. ఇది రీయూజబుల్. కావాలంటే మీరు పార్చ్‌మెంట్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎయిర్ ఫ్రైయర్‌కి చాలా ఫ్రెండ్లీగా ఉంటది. ఇలా ప్రతి పన్నీర్ క్యూబ్ కోటింగ్ మొత్తం చేసుకున్న తర్వాత ఇలా ప్లేస్ చేసేసుకొని మనం ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్‌ని ప్రీహీట్ చేయాలండి. ఎయిర్ ఫ్రైయర్‌లో ప్రీహీట్ ఆప్షన్ అనేది సెపరేట్‌గా ఏమి ఉండదు. మనం 180 డిగ్రీస్ టెంపరేచర్ సెట్ చేసుకొని 5 మినిట్స్ ఇలా హీట్ చేస్తే అదే ప్రీహీట్ అండి. వన్స్ ప్రీహీట్ అయ్యాక మనం సిలికాన్ బౌల్ రెడీ చేసుకున్నాం కదండీ! అందులో పన్నీర్ క్యూబ్స్ పెట్టుకొని వాటిని మనం ఇలా ఎయిర్ ఫ్రైయర్ టబ్‌లో ప్లేస్ చేసేయటమే. వన్స్ ప్లేస్ చేశాక ఇప్పుడు మనం టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవాలండి. టెంపరేచర్ వచ్చేసి 180 డిగ్రీస్ 12 మినిట్స్ టైం సెట్ చేసి స్టార్ట్ చేసేయటమేనండి. వన్స్ 10 మినిట్స్ వచ్చాక అంటే 2 మినిట్స్ టైం అయ్యాక ఆల్రెడీ పన్నీర్ క్యూబ్స్ అనేది సెట్ అయ్యాక అప్పుడు మనం ఆయిల్‌ని స్ప్రే చేయాలండి. ముందే స్ప్రే చేయకూడదు. వెట్ ఇంగ్రీడియెంట్స్ మొత్తం సెట్ అయ్యాక అప్పుడు స్ప్రే చేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ బటన్ నొక్కేసి మళ్ళీ 5 మినిట్స్ వచ్చాక ఆల్రెడీ మనం కుక్ అయిన పన్నీర్ క్యూబ్స్‌ని ఫ్లిప్ చేసేసి మళ్ళీ ఇంకో 5 మినిట్స్ కుక్ చేయాలండి. టోటల్ 12 మినిట్స్‌లోనే ఇదంతా ప్రాసెస్ జరిగిపోవాలి. చూడండి, ఫైనల్ రిజల్ట్ వచ్చేసి కేఎఫ్‌సీ స్టైల్ పన్నీర్ పాప్‌కార్న్ రెడీ. లోపల జ్యూసీగా, సాఫ్ట్‌గా, బయటేమో క్రిస్పీగా. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. ఒకసారి దీని లోపల ఎలా కుక్ అయిందో కూడా చూపిస్తాను చూడండి. చూడండి లోపల ఎంత స్మూత్‌గా, బయట కోటింగ్ చూసారా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంటిల్ దెన్